మిర్చి సన్నాలు కానివ్వండి, లావులు కానివ్వండి, తేజ కానివ్వండి, ఏ వెరైటీ అయినప్పటికీ కూడా మిర్చిలో మనం 2 టైమ్స్ మనం పెద్ద కోటల్ని ఉపయోగిస్తాం, రైతు వారి అలవాటు. మనం ఈ మిర్చిలో పంట విధానానికి వచ్చేసరికి ఎక్కువ మొక్క కంటే కూడా కాయ సాంద్రత ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దానికి అందరికీ ఆహారం అందించడానికి మనకి రైతు సోదరులందరూ కూడా 2 స్ప్లిట్ల కింద మేజర్ ఫెర్టిలైజర్స్ని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మనకు మిర్చికి సంబంధించినటువంటి కిట్ని తీసుకుని దాన్ని 2 భాగాలుగా చేసుకుని ఒకసారి అయిన తర్వాత మళ్ళీ ఒక 2-3 మంత్స్ తర్వాత మళ్ళీ ఒక నెక్స్ట్ స్పిట్లో కనుక ఫెర్టిలైజర్స్తో పాటు కలిపి మన కిట్ని కొన్ని స్ప్రేయింగ్ మందులు కూడా దాంట్లో కలుపుకుంటం జరుగుతుంది. కాబట్టి ఈ కిట్ని కనుక ఉపయోగించినప్పుడు మంచి దిగుబడిని సాధించవచ్చు. తర్వాత దిగిన పిందె రాలటం, నెక్స్ట్ గోడ వదిలేయటం, తామర పురుగు, ఇటువంటివి మనకు మిర్చిలో ఏడిపించేటటువంటి ప్రధాన సమస్యలు. దీని నుంచి కూడా బయటపడడానికి కూడా మన కిట్టు ఎంతో సహకరిస్తుందని ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను.